ముందు అందరికీ హ్యాపీ వినాయక చవితి. మేము ఎట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామో చూడండి. మా దాది దేవుడికి పూలు కుచ్చుతుంది. మా మమ్మీ స్వీట్ ఇంకా కర్రీ చేస్తుంది. రాళ్ళ పాయసం, పులిహోర, లడ్డులు, ఫ్రూట్స్. ఇంట్లో పూజ కూడా అయిపోయింది. మా అక్క గణేశుడికి బొట్టు పెడుతుంది. గజాననాయ నమో నమః. ఓం వక్రతుండాయ నమో నమః. కుంకుమ పెడితే దేవుడు చాలా బాగుండు కదా. దాని మీద కూర్చొని దేవుడు ఎంత బాగుండు కదా. పెద్ద గణేశుడు అయిపోయింది కదా, ఇప్పుడు చిన్న గణేశుడికి పెట్టాలి కదా. గణేశుడికి ఇప్పుడు బొట్టు పెడదాం. పెద్ద గణేశుడికి ఇప్పుడు 2 దండలు వేసినాం. ఒకటి బయట నుంచి కొన్నది, ఒకటి మా దాది కూర్చింది. ఇప్పుడు చిన్న గణేశుడికి పూలను వేద్దాం. వేసిన తర్వాత బాగుందా దేవుడు. మా అక్క దీపాల్లో నూనె పోస్తుంది. వినాయకుడికి గర్క అంటే చాలా ఇష్టం. అందుకని వినాయక చవితికి గర్క పెడతాం. డాడీ నాతోటి మా అక్కతోటి గర్క పెట్టించిండు దేవుడి దగ్గర. ప్రసాదాలు దేవుడికి పెట్టాము. మీకు తెలుసా, గణేశుడికి ఉండ్రాల పాయసం అంటే చాలా ఇష్టం. ఫైనల్గా మా పూజ అంతా అయిపోయింది. ఎల్కరాజుకి ప్రసాదం ఇట్లా పెడతాము. ప్రతి ఒక్క మూలలో ఆకు చుట్టి దాంట్లో ప్రసాదం వేస్తాము. మేము ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేశాం. గజాననాయ నమో నమః. ఓం వక్రతుండాయ నమో నమః. ఓం ఏకదంతాయ నమో నమః. ఓం సిద్ధివినాయక నమో నమః. ఓం గంగణపతయే నమో నమః. రేస్ ఎట్లన్నదో చెప్పలేదు. నీ వెంట నేనయ్యా, ఉండ్రాల మీదికి దండింపవయ్యా, కలవారి పప్పైన భుజించి పోవయ్యా. అంతే. बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। దగ్గర కంపల్సరీ గుంజీలు తీయాలి. మా తాత మా డాడీ జంజిలారు వేసుకుంటున్నారు. మా పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం తినే టైం వచ్చేసింది. మా డెకరేషన్ ఎట్లన్నా చెప్పలేరు కదా.